శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఓల్డ్ సిటీలో మరీ ప్రత్యేకంగా ఏవైతే డివిజన్స్ పెరిగినాయో అక్కడ మాకు ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కరు చెప్పిండ్రు, ఈ డివిజన్స్ ఏదైతే కొత్తవి క్రియేట్ అయినాయో చాలా చాలా అన్ఫేర్గా ఉన్నాయి. ఈ డివిజన్ కేవలం ఒక పార్టీ గెలవడం కోసం డిజైన్ చేసినట్టుగా ఈ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారు. అన్ని పాత డివిజన్స్ వాళ్ళు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకున్నారు. ఈ డివిజన్ అశాస్త్రీయంగా ఉందని మాత్రం అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు న్యూ సిటీ సైడ్ కూడా కంప్లీట్గా డివిజన్ ఏదైతే చేసిండ్రో అది అంటే ఎటు లేకుండా ఉంది. జాగ్రఫికల్ రిప్రజెంటేషన్ లాగా లేదు. మీరు జనసాంద్రతను తీసుకున్నారా లేకపోతే ఏరియాని తీసుకున్నారా ఏంది అన్న క్లారిటీ అయితే లేదు. అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్తగా ఇందులో ఇంక్లూడ్ చేసి క్లబ్ చేసినటువంటి ఈ మున్సిపాలిటీస్కి ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి తీసుకుంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపు 500 మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, అవన్నీ కలిపి క్లబ్ చేసి 40 మందిని ఏమో చేసేసినట్టున్నారు. చేస్తే అంతమంది ప్రజలు ఆ ఒక్క రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకుంటే తీరవు. ఎంత ఎక్కువ మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటే అంత సమస్యలు తీరేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఆ లోకలైజ్డ్గా ఉన్నటువంటి పాలన మొత్తం ఇప్పుడు సెంట్రలైజ్ చేసిండ్రు. 27 మున్సిపాలిటీస్ని కలపడం అంటే ఆ మున్సిపాలిటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ కట్టిన ట్యాక్స్ కట్టాలి. కానీ జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టిన ఫెసిలిటీస్ మాత్రం వాళ్ళకు జిహెచ్ఎంసీ వచ్చే ఆస్కారం లేదు. సో పేద ప్రజల మీద బర్డెన్ పడుతుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితిగా కనపడడం లేదు. మరి ఇంత పెద్దగా వీళ్ళు ఎందుకు చేసిండ్రు, దీని వెనుక ఏముందన్నది మాత్రం అసలు శాస్త్రీయమైన కోణం ఏందన్నది ప్రభుత్వం చెప్పడం లేదు. చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. డివిజన్స్ని ఏ రకంగా అయితే క్రియేట్ చేశారో వాటిని జాగృతి కూడా అపోజ్ చేస్తుంది. ఎక్కడికక్కడ లోకల్గా డివిజన్లో ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా మేము జిహెచ్ఎంసీ వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక్కటండి, తెలంగాణ ఉద్యమంలో కలిసి రానటువంటి వారిని అనేక మందిని కూడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చినారు. బాలసుబ్రహ్మణ్యం గారి మీద ప్రత్యేకించి ఒక రూమర్ ఉన్నది, అది నిజమో కాదో మాకు తెలియదు. ఒక రూమర్ ఏంది అంటే, జయ జయ హే తెలంగాణ పాట పాడమంటే ఆయన పాడలేదు కాబట్టి మరి ఆయన విగ్రహం పెట్టొద్దు అని తెలంగాణ వాదులందరూ కూడా అంటున్నటువంటి సందర్భం. డెఫినెట్గా ఏదేమైనా నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటాను కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి ఇంకేదైనా మంచి ప్లేస్ చూసుకొని తెలంగాణ కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏదైనా రవీంద్ర భారతిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే రవీంద్ర భారతిలో అంతకుముందు తెలంగాణ కళాకారులకు చోటు లేదని ఆవేదన ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని జానపద కళలను అక్కడ ప్రదర్శించడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి అటువంటి చోటు సినిమా కళాకారుడైనటువంటి వారి బొమ్మ పెట్టడం అనేది సూట్ కాదని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నా. సినిమా కళాకారులు అది పెట్టాలనుకుంటే ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి, ప్రసాద్ చాలా ఉన్నాయి, ఇంకా చోట్లు లేవని కాదు, పెట్టొద్దని నేను అంటలేను. కానీ రవీంద్ర భారతి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులకు, తెలంగాణ జానపద కళాకారులకు ఉండాలనేటటువంటిది నా ఫర్మ్ అభిప్రాయం. థ్యాంక్ యూ. కుగడపల్లి ఎమ్మెల్యే గారి పైన మీరు 400 ఎకరాల భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేశారు. దానిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ ఉంటే ఇదే విషయం మీ ఎమ్మెల్యే గారిని అడిగితే ఐడిపిఎల్లో ఒక గజం జాగా నేను కబ్జా చేసినట్లయితే నేను రాజీనామా చేస్తానన్నారు. కవిత గారు మీరు ఏం చేస్తారని చెప్పి ఆయన దీనిపైన నిన్నటి ముచ్చట బ్రదర్, నేను గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. నేను మళ్ళీ ఒకసారి నిన్నటి నా ప్రెస్ మీట్ చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. నేనేమంటున్నా, ఎవరు వాడారన్నది పక్కన పెట్టండి. కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఏమి ఇచ్చిండ్రు అన్నది అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఈయన కేవలం ఒక 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసం 10 crores ఖర్చు పెట్టడం ఎందుకోసం? సీఎం గారి అడ్వర్టైజ్మెంట్ కోసం తప్పితే అందులో ప్రజలకు వచ్చింది ఏముంది? అంతకుముందు కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఇట్లాంటిది ఏమైనా ఖర్చు పెట్టి ఉంటే డెఫినెట్ క్వశ్చన్ చేద్దాం. కానీ 10 crores 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసము ఇంత అడ్వర్టైజ్మెంటు, దానికి రాహుల్ గాంధీ గారు రావడం. రాహుల్ గాంధీ గారు వచ్చి ఎక్కడికి పోయేది ఉండే, ఆయన లైబ్రరీకి పోయేది ఉండే, సెంట్రల్ లైబ్రరీకి. అక్కడికి పోకుండా మెస్సీ గేమ్ చూసి మళ్ళీ ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళిపోయి ఈ రాజమహారాజుల వ్యవహారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అన్నది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ ఫండ్ నుంచి 10 కోట్లు సింగరేణికి రిటర్న్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అచ్చా, ఎలక్షన్ అన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దామన్న, ఇప్పుడు తొందర ఏముంది మనకు పతానే నకబాత్. జనం బాటాలో ఖచ్చితంగా అన్న ప్రతి చోటికి వెళ్తున్నాం. ఊర్లలో కూడా పోయినాం, సిటీలలో కూడా వచ్చినాం. సిటీలో కూడా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాది ఎల్లుండి నుంచి మళ్ళీ కొత్తగూడెం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా మా అధ్యక్షుడు మహేందర్ గారు ఉన్నారు. మరి వీరి ఆధ్వర్యంలో మొత్తం మా హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో
ఎక్కడెక్కడైతే మేము తిరిగి ఇష్యూస్ తీసుకున్నామో వాటిని ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాం. ద యాక్టివిటీ విల్ కంటిన్యూ అండ్ ఇట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్, నాట్ డిక్రీజ్. సో అవర్ ఫోకస్ ఇస్ టు మేక్ బెటర్ లైఫ్ ఫర్ పీపుల్. సో ఆ పని చేస్తూనే ఉంటాం. విల్ ఇట్ టేక్ ఎ పొలిటికల్ టర్న్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. వీ విల్ సీ వెన్ ద జిహెచ్ఎంసీ ఎలక్షన్ కమ్స్. థ్యాంక్ యూ అన్న.